వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎలాగే సపోర్ట్ చేయాలండి. అదిగోండి మా మనవడిది ఈరోజు పుట్టినరోజు, అక్టోబర్ 6వ తారీఖు అండి. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ చెల్లి పుట్టింది కదండి, ఆమెను కూడా వాళ్ళ గుడికి తీసుకెళ్తున్నామండి. 5వ నెల వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మ అండి, ఇంకా వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు, అదో మా మేనగోళ్ళ, మా తమ్ముడు కూతురు, నేను చర్చికి వెళ్తున్నామండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. చర్చిలో గొప్ప మీకు సాక్ష్యం చెప్పబోతున్నాను. ఆ పిల్లకి ఆ జీసస్ చేసిన గొప్ప మేలు మామూలు కాదండి. గుళ్ళో మీకు చెప్పబోతున్నానండి. చర్చిలో ప్రతి ఒక్కరు ఇలాగే ఆదరించండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు కూడా. చర్చి అంటే ఆ పిల్లకి జరిగిన ప్రతి ఒక్కటి కూడా నేను చర్చిలో చెప్పబోతున్నానండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయాలండి. ఆయన చేసిన మేలు మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. చర్చిలో మీరేనండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వేళంగిని నెలాఖరికి వెళ్దాం అనుకుంటున్నామండి. అగోండి చర్చికి వెళ్తున్నామండి. పిల్లల్ని తీసుకుని వెళ్తున్నామండి. మేనగోళ్ళను ఇంకా వాళ్ళ కొడుకండి, మా అమ్మాయి కొడుకు ముందు పిల్లోడు. ఇంకో చర్చిలోకి వెళ్ళామండి. చూడండి, ఫస్ట్ ఏమో 3వ నెల అప్పుడు స్టాండింగ్ బాగానే ఉందన్నారండి. తర్వాత రెండోసారి ఏమో 6వ నెలకి వెళ్ళినప్పుడు అన్నారు కిడ్నీ దగ్గర వాసింది అన్నారండి. వాళ్ళు అక్కడ మానేసి సత్తిపల్లిలో మానేసి ఏలూరు సిరి హాస్పిటల్లో వాడేమండి. ఇంకా 6వ నెల వచ్చింది, ఏం చేస్తా కూడా ఏం లేదమ్మా, సరే మందులాడు, ఆ దేవుడి మీద భారం వేసని హాస్పిటల్లో మేడం చెప్పారండి, సిరి మేడం. మళ్ళీ 9వ నెల మళ్ళీ వెళ్ళిందండి. 9వ నెల వెళ్ళి స్టాండింగ్ తీపించుకుంటామా, 2వ కిడ్నీ కూడా ఉబ్బింది అన్నారు. మా పిల్ల ఏడ్చుకుంటా చాలా ఇదైందండి. ఏడ్చుకుంటా వచ్చింది చెప్పింది. సరే ఏం కాదులే అన్నాను. అన్నాక మళ్ళీ 10వ నెల దూరపడ్డాక ఏమి తినకుండా వెళ్ళి స్టాండింగ్ తీపించుకుందని వెళ్ళిందండి. ఆ పిల్లోని తీసుకుని ఇంకొక లేగలేని ఆమె తీసుకుని వెళ్ళిందండి. ఏమి తినకొట్టు వెళ్ళేపాటికి బ్లడ్ తీసేవాడు కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటండి. వెంటనే కానుపు రూమ్లో తీసుకెళ్లారంట. వాళ్ళ ఆయన గారు కూడా లేడంటండి, ఊరు వెళ్ళాడంట. వాళ్ళ డాడీ గాగా ఒక్కదాన్ని ఎలా పంపించాను ఆయన, వాళ్ళ డాడీ గాగా వెళ్ళారండి. మా అబ్బాయి కూడా లేడు, మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్ళాడు. మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్తే నేను దీక్ష తీసుకున్నానండి. అప్పుడు 2 వారాలు గడిచిపోయినాయి. ఆ దేవుడి మీద భారం వేసుకుని నేను దీక్ష తీసుకున్నాను. అంతకుముందు 5 సంవత్సరాలు వేసుకుని మానేసాను. అప్పుడు సత్తిపల్లి అలా చెప్పడంగానే దీక్ష తీసుకున్నాను. ఫాదర్ గారిని అడిగితే లేదమ్మా 2 వారాలే ఉంది, ఈ వారంతో లాస్ట్ అన్నారు. మా ఆయన గారు కూడా ఫాదర్ గారికి అనుకుంటే ఈ ఒక్క వారం లాస్ట్తోనే ఒక్క వారం ఏముందన్నప్పటికీ సాయంత్రం వెళ్ళానండి. వెళ్ళాక దీక్ష తీసుకున్నానండి. ఆ దేవుడి మీద భారం వేసుకున్నా. మళ్ళీ 10వ నెల వచ్చాక హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తే కింద పడిపోయిందంటండి. వెంటనే కాన్పుల రూమ్లో తీసుకెళ్ళారు. ఎవరో లేరు, ఇంకో కానుపు ఆమెను, కానుపులో ఒక పిల్లను, మా అమ్మాయి వెళ్ళారు. మా అబ్బాయి కూడా లేడు, పెళ్ళికి వెళ్ళాడు. అయితే ఏలూరు మా చెల్లోళ్ళ పిల్ల ఉంది, ఆమెను వెళ్ళమంటే అలా ఆయన తీసుకొచ్చి చిన్న బాబు ఆమె వెళ్ళి అక్కడే ఉంది. మళ్ళీ మా మేనమామ వాళ్ళ మన కూతురు కందే అలా ఆవిడ వాళ్ళు ఉన్నారు. ఉండి హాస్పిటల్ రూమ్లో తీసుకెళ్ళాక ఆమె వచ్చింది. మా మేనమామ వాళ్ళ ఆవిడ వచ్చి అన్నీ చూసుకుని ఆ పిల్లకి బట్టలు అవన్నీ ఆవిడే ఇచ్చి అన్నీ మంచి చెడ్డ చూసి ఆ కానుపు తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే బాక్స్లో పెట్టారు. బాక్స్లో పెట్టాక వాళ్ళ డాడీ వెళ్ళేపటికి అప్పటికే తీసుకెళ్ళిపోయారంట హాస్పిటల్ లోపలికి. నేను మా అబ్బాయి ఏమో అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఎక్కించుకుని అటు మా అక్కని ఎక్కించుకుని మా అబ్బాయి వెళ్ళాడు. ఇటు మా అమ్మ నేను కలిసి బట్టలు అవి పెట్టుకుని వెళ్ళాం. మేము దర్బాజు గుడి వెళ్ళేపాటికి ఈయన ఒంగూరు అడ్డ రోడ్ దగ్గరికి వెళ్ళేపాటికి కానుపు ఇట్టటి సంగతి ఈయనని మేము లింగపాలెం దాటేపాటికి ఈయన అన్నాడు ఆడపిల్ల పుట్టిందన్నారు. అన్నాక వెళ్ళేపాటికి బాక్స్లో పెట్టేశారు. కొద్ది సాలు అందుకోవట్లేదమ్మా అని బాక్స్లో పెట్టారండి. బాక్స్లో పెట్టాక మేము వెళ్ళాము. అట్ట 7 రోజులు ఉంచారండి. ఏంటి పిల్లకి ఏదన్నా ప్రాబ్లం ఉందా అన్నారు. ఇట్లా కిడ్నీలు వచ్చినాయి అన్నారండి. 2 కిడ్నీలు అన్నాము. అన్నాక మీరు ఆరోగ్యశ్రీ కార్డు తిండి అన్నారు. అసలు ఆ పిల్లతో మేము ఇంటికి వస్తాం అనుకోలేదండి. 2 కిడ్నీలు వాసింది అని అన్నారండి. అప్పుడంటే అది కాదు ఇక్కడ ఓలు ఉంది అన్నారు. అన్నప్పటికీ ఇలా శనివారం చెప్పాడు, ఆదివారం నాడు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ పట్టుకుని వెళ్ళామండి. పట్టుకుని వెళ్ళాక సరే సోమవారం నాడు డాక్టర్ గారు వచ్చారు. డిశ్చార్జ్ చేస్తున్నాం మిమ్మల్ని అన్నారు. అదేంటండి ఈ ఆరోగ్యశ్రీ కార్డు తేమన్నారు కదా, పెద్ద స్టాండ్ తీయాలన్నారు. అటు ఏమీ లేదమ్మా అంతా బాగానే ఉందన్నారండి. ఆ జీసెట్ చేసిన మేలు మామూలు కదండి. నేను దీక్ష తీసుకున్నానండి. నేను దీక్ష తీసుకుని ఎంతో గొప్ప మేలు ఆయన చేశాడండి మాకు. మామూలు మేలు కదండి. ఆయన గొప్పతనం చాలా గొప్పతనం అండి అయింది. అదిగోండి ఫాదర్ గారితో ప్రేయర్ చేపిస్తున్నానండి. సాక్ష్యం గుడిలో చెప్పానండి. ఇప్పుడు దాకా చెప్పాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. ఆ పిల్లకి ఆయన ఇచ్చిన దీవులు మావు దీవులు కాదండి, జీసస్ ఆయన. అందుకే మేము నమ్మమని ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో వచ్చినా కూడా